సో హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చూసినట్టయితే అతి తక్కువ ప్రతి ఒక్క మొబైల్కి ఇంకా భారీగా వేసిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్ అసలు ఈ ప్రైస్ రేంజ్కి వస్తానని నేనైతే డ్రీమ్స్లో కూడా అసలు ఊహించలేదు అనమాట. సో అంత తక్కువ ప్రైస్లో అయితే తీసుకొచ్చారు, అది కూడా మనకు రియల్మీ బ్రాండ్ నుంచి. అక్కడ చూసినట్టయితే మిగతా రెడ్మీకి, రియల్మీకి తనకు తానే కావచ్చు, అండ్ ఆ తర్వాత రెడ్మీకి, సో ఇలాంటి భారీ మొబైల్స్కి అయితే ఇంకా బాగానే వేసేసిందనే చెప్పుకోవచ్చు అనమాట దెబ్బ. సో మేజర్గా ఇప్పుడు చెప్పే మొబైల్ అండర్ 20 అరౌండ్ 27,000 రూపీస్ ఉండే మొబైల్ కేవలం మీకు 20,000 బిలో ప్రైస్కి వస్తుంది. మరి ఆ యొక్క మొబైల్ ఏంటి ఏం లేదని ఈ వీడియోలో చెప్పే కంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక 50 lakhs టార్గెట్ అయితే ఇస్తున్నాను, దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మీరు మీ యొక్క మొబైల్లో ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. నేను ఇక్కడ ల్యాప్టాప్లో అయితే ఓపెన్ చేస్తున్నాను. హౌవెవర్ రెండిట్లో ఒకటే డిఫరెన్స్ అయితే ఏమీ కనిపించదు. ఇక్కడ చూసినట్టయితే ద బిగ్ బిలియన్ డేస్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా అయితే మనకు 7 నుంచి 12 వరకు అయితే పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ డేట్ చేంజ్ చేసి మనకు 3 నుంచి 10th వరకు అయితే పెట్టారు. అది ఎందుకు పెట్టారో కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే, అక్కడ అమెజాన్ పెట్టింది కాబట్టి. ఇది కూడా మనకు 3rd నుంచి అయితే స్టార్ట్ చేశారు. అండ్ 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ యాక్సెస్ అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ పైన అయితే ఇస్తున్నారు. ఇంకా నేను ఆలస్యం చేయకుండా ఆ యొక్క బిగ్గెస్ట్ ఆఫర్ మొబైల్ ఏదో నేను ఒకసారి ఈ యొక్క మొబైల్స్ అండ్ ట్యాబ్లెట్స్ సెక్షన్స్లోకి అయితే వెళ్తాను. సో ఇక్కడ చూసినట్టయితే కిందకి స్క్రోల్ చేయండి. ఒకసారి కిందకి స్క్రోల్ చేసి చూసినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మీకు అన్ని రియల్మీ ఫోన్స్ అయితే ఉన్నాయి. రియల్మీ 8, రియల్మీ 8 5G, రియల్మీ C20, రియల్మీ ZT ఉంది. అండ్ ఇక్కడ మన యొక్క మొబైల్ ఇక్కడ అయితే ఉంది, రియల్మీ ZT మాస్టర్ ఎడిషన్ అనమాట. దీని యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకు 6GB RAM 128GB స్టోరేజ్తో 25,999 రూపీస్కి లాంచ్ చేశారు. అండ్ 8GB RAM 128GB స్టోరేజ్తో 27,999 రూపీస్కి, అండ్ 8GB RAM 256GB ఇంటర్ స్టోరేజ్తో 29,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. హౌవెవర్ బేస్ వేరియంట్ మనకు 26,000 రూపీస్ అనమాట. ఇక్కడ కేవలం చూసినట్టయితే అండర్ 20,000కే వస్తుంది. అండ్ ఇంకా మీరు బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేస్తే ఇంకా 2-3 వేలు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో అరౌండ్ ఇది ఎలా తిరిగినా మనకు 19,000-18,000కి యొక్క మొబైల్ అయితే వస్తుందన్నమాట. మరి ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చా బ్రో అంటే డెఫినెట్లీ మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం దీంట్లో చూసినట్టయితే కొన్ని యూనిక్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటి ఏం లేదనేది నేను ఒకసారి దీనిపైన క్లిక్ చేసి అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే అన్బిలీవబుల్ డీల్ ఆన్ రియల్మీ ఫ్లాగ్షిప్, వీళ్ళు చెప్పిన టైటిల్ ప్రకారం ఇది అన్బిలీవబుల్ డీల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ మేజర్గా దీంట్లో చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందా అంటే ఇది మనకు 20K బడ్జెట్లో అయితే వచ్చింది. అది కూడా మీకు స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్తో అయితే వచ్చిందనమాట. సో దీన్ని బీట్ చేసే మొబైల్ అంటే ఈ ప్రైస్ లైన్లో బీట్ చేసే మొబైల్ అక్కడ వేరేది ఆఫర్లో అయితే ఏది కనిపించలేదు. అండ్ ఫ్యూచర్లో కూడా వస్తుందన్న నమ్మకం అయితే నాకైతే లేదు. మరి ఈ యొక్క స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ ఎన్ని 5G బ్యాండ్స్ ఉంటాయి బ్రో అని మీకైతే డౌట్ రావచ్చు. దీంట్లో మీకు లిటరలీ 8 5G బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంటాయి. సో ఫ్యూచర్లో కూడా మీకు 5G పరంగా ఈ యొక్క రియల్మీ ZT మాస్టర్ ఎడిషన్లో మీకు ఏ చిన్న ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. దీనికి నేనైతే గ్యారంటీ ఇస్తాను. అండ్ చూసినట్టయితే ముందుగా దీని యొక్క పర్ఫార్మెన్స్, దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఈవెన్ మీరు హార్డ్ కోర్ గేమర్స్ అంటే అస్తమానం ఈ యొక్క PUBG, ఫ్రీ ఫైర్, BGM, Alpha 8, GTA, Vice City ఇలాంటి హై ఎండ్ గేమ్స్, హై ఎండ్ గ్రాఫిక్స్లో ఆడినా సరే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. మొబైల్ మాత్రం ఓవరాల్గా చాలా సూపర్గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం మీరు 1% కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఎంత మాత్రం లేదు. అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ మీకు Android 11తో వస్తుంది. దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడినట్టయితే రియల్మీ UI 2.0తో అయితే వస్తుంది అనమాట. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ ప్రకారం చూసినట్టయితే దీనికి బీట్ చేసే మొబైల్ అక్కడ ఈ ప్రైస్ లైన్లో వేరేదైతే ఏది లేదు. ఈవెన్ iQOO Z3 అనుకుంటా, అది కూడా మనకు 19,990 రూపీస్కి స్నాప్డ్రాగన్ 768G తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 778G అనమాట. అండ్ ఫ్యూచర్లో మనకు చూసినట్టయితే సామ్సంగ్ గెలాక్సీ M52 5G కూడా తీసుకొస్తున్నారు. అది కూడా మీకు స్నాప్డ్రాగన్ 778Gతో వస్తుంది. కాకపోతే అది మనకు 25,000 నుంచి 27,000 వరకు దాని యొక్క ప్రైస్ అయితే పెడతారు. హౌవెవర్ అది ఇంకా లాంచ్ అయితే కాలేదు. లాంచ్ అయినా పెద్దగా వరగైతే అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే ఇంత బంప్ అప్ డిస్కౌంట్ వచ్చినప్పుడు ఇంకా ఆ మొబైల్ తీసుకొని మనం వేస్ట్ పెద్దగా మనకు ఏమీ అయితే లాభం ఉండదు అనమాట. అండ్ ఈ యొక్క రియల్మీ ZT మాస్టర్ మీకు ప్రైస్ తక్కువ పెట్టడంతో పాటు దీని యొక్క స్పెక్స్ ఏవైతే ఉన్నాయో కేక స్పెక్స్ అయితే చెప్పారు. అండ్ ఆ తర్వాత ఒకసారి చూసినట్టయితే మనం దీన్ని ఓపెన్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మనకు జనరల్ ప్రైసెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇది మనకు 8GB RAM 128GB స్టోరేజ్తో 27,999 రూపీస్ అయితే ఉంది. అండ్ ఆ తర్వాత మనకు ఏదైతే చిన్న వేరియంట్ ఉందో అది వచ్చేసి మనకు 6GB RAM 128GB స్టోరేజ్తో 29,999 రూపీస్ అయితే ఉందన్నమాట.
మరి దీని యొక్క స్పెసిఫికేషన్ చూలిపోతే మనకు దీంట్లో కంప్లీట్గా సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే అంటే దీంట్లో మీకు కలర్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, వీవింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, టచ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఓవరాల్గా డిస్ప్లే మొత్తం చాలా హైలైట్ క్వాలిటీ డిస్ప్లే అయితే ఇచ్చారు. డిస్ప్లే ప్రకారం ఈ యొక్క రియల్మీ జీటీ మాస్టరైజేషన్లో మీకు ఏ మాత్రం ప్రాబ్లం ఉండదు. అండ్ అలాగే ఈ డిస్ప్లే మాత్రమే బాగా ఉండకుండా మనకు 120 Hz రిఫ్రెష్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మనకు ఫ్లికరింగ్ ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు. అండ్ ది సేమ్ టైం దీంట్లో గేమ్ ప్లే ఏదైతే ఉందో చాలా బటర్ స్మూత్గా రన్ కావడం అయితే జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీకు స్లైడింగ్ స్క్రోలింగ్ చేసేటప్పుడు కూడా మీకు మొబైల్ వచ్చేసి చాలా అంటే చాలా బటర్ స్మూత్గా రన్ కావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే దీంట్లో వచ్చేసి మీకు 1000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. అలాగే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇస్తుంది. సో ఓవరాల్గా మొబైల్ మాత్రం డెఫినెట్లీ చాలా సూపర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. మొబైల్కి మాత్రం ఏమీ పేరు పెట్టాల్సిన అవసరం మాత్రం 100కి 100% ఏమీ అయితే లేదనమాట. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే దీని యొక్క వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ దీని యొక్క కెమెరా. దీంట్లో వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్తో వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్తో వచ్చిన ఈ యొక్క 32 మెగాపిక్సెల్తో వచ్చిన పంచువల్ కెమెరా అయితే ఇచ్చారు. మీరు బ్యాక్ సైడ్ కెమెరాతో అప్ టు 4K 30 అలాగే 60 frames per second వరకు రికార్డింగ్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ కెమెరాతో అప్ టు 1080p 30 frames per second వరకు మీరు రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో డెఫినెట్గా కెమెరా పరంగా చూసినా అక్కడ 20,000 బడ్జెట్లో డెఫినెట్గా దీనికి మించిన మొబైల్ అయితే ఆబ్వియస్లీ వేరేదైతే ఏది లేదు. ఖచ్చితంగా మీరు మంచి కెమెరా కావాలనుకున్న వాళ్ళైనా సరే ఈ యొక్క రియల్మీ జీటీ మాస్టరైజేషన్ అయితే తీసుకోవచ్చు. మీకు ఏ మాత్రం ఏ చిన్న ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అనమాట. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే దీని యొక్క బ్యాటరీ, దీంట్లో బ్యాటరీ చూసినట్టయితే మీకు 4300 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. మీరు ఈవెన్ కొంచెం హార్డ్గా యూజ్ చేసే వాళ్ళకైనా సరే 1 day బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. మీరు అస్తమానం గేమింగ్ ఆడే వాళ్ళన్నా సరే, తర్వాత వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళన్నా సరే, ఆ తర్వాత మనకు యూట్యూబ్ వీడియో చూసే వాళ్ళన్నా సరే, సోషల్ మీడియా చాటింగ్ చేసే వాళ్ళన్నా సరే, సో ఇలాంటి వాళ్ళకు కూడా బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫర్మ్గా చాలా బాగా వస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ పరంగా కూడా ఈ యొక్క మొబైల్లో అయితే ఏమీ ఇబ్బంది ఉండదు. అండ్ ఆ తర్వాత దీంట్లో చూసినట్టయితే మనకు 65 Hz ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. మీకు ఈజీగా అండర్ 30 minutes లోపల కంప్లీట్గా మొబైల్ అయితే ఫుల్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ఇదొక మేజర్ అడ్వాంటేజ్ ఈ యొక్క రియల్మీ జీటీ మాస్టరైజేషన్. అది కూడా 20,000 బడ్జెట్లో 65 Hz ఛార్జింగ్ సపోర్టు. సో డెఫినెట్గా అయితే చాలా హైలైట్. దీని యొక్క స్పెక్స్ మాత్రం అసలు నేను ఇంత ప్రైస్లో వస్తుందని నేనైతే కల్లో అనుకోలేదు. నిజంగా చెప్తున్నాను చూడండి. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క యూఐ రియల్మీ యూఐ 2.0తో వస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్ మీకు Android 11తో అయితే వస్తుంది అనమాట. ఇంకా తెలిసిందే కదా ఈ యొక్క యూఐ అనేది కంప్లీట్గా మనకు రియల్మీ యూఐ. సో ఇది కూడా మనకు చాలా హైలైట్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత ర్యామ్ రోమ్ గురించి మాట్లాడినట్టయితే దీంట్లో మీకు 6GB RAM 128GB స్టోరేజ్, 8GB RAM 128GB స్టోరేజ్, లేకపోతే హ్యాండ్ మోడల్ 8GB RAM 256GB వరకు ఈ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ అయితే తీసుకొచ్చారు. సో డెఫినెట్గా ఇది కూడా మనకు వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ కిందకి అని చెప్పుకోవచ్చు. అండ్ ఈవెన్ ఈ యొక్క ప్రాసెసర్ కూడా మనకు 6 nm కాబట్టి చాలా పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్. అండ్ ఇంకోటి చూసినట్టయితే ఈ రోజు రేపట్లో మనకు ఇక డైనమిక్ ర్యామ్ అని, తర్వాత విజువల్ ర్యామ్ అని ఇలా అయితే పెంచుకుంటూ వస్తున్నారు కదా. దీంట్లో మనకు స్టార్టింగ్ 6GB RAM అయితే ఉంది. సో దానికి యొక్క 5GB RAM అడిషనల్గా యాడ్ చేస్తే మీకు 11GB RAM అయితే అవుతుంది. మరి ఈ యొక్క 5GB అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందని మీకు అయితే డౌట్ రావచ్చు. మీరు మేజర్గా ఎడిటింగ్ చేసేటప్పుడు, ఆ తర్వాత గేమింగ్ ఆడేటప్పుడు, మొబైల్ ఓవరాల్గా కొంచెం హార్డ్గా ఎప్పుడైతే యూజ్ చేస్తారో అప్పుడు మాత్రమే ఇక డైనమిక్ ర్యామ్ యూజ్ అయితే అవుతుంది అనమాట. ఇది కూడా మనకు ఇంటర్నల్ స్టోరేజ్ పెద్దగా హైప్ చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. కాకపోతే వెన్ ఎవర్ యూ ఆర్ ఇన్ సమ్ క్రేజీ టైమ్స్, అంటే ఎప్పుడైతే మీరు ఎడిటింగ్ కొంచెం మొబైల్ని హార్డ్గా యూజ్ చేస్తుంటారో హీట్ అయ్యేలాగా, అప్పుడు మాత్రమే ఈ యొక్క 5GB RAM అనేది మీకు కొంచెం ఉపయోగం అయితే పడుతుంది. సో డెఫినెట్గా అలాంటి సిచ్యువేషన్లో మొబైల్ అయితే బై చేయొచ్చు. అండ్ దీని యొక్క ఫామ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడినట్టయితే దీంట్లో వచ్చేసి మీకు 8.0 నుంచి 8.7 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. అండ్ 174 grams నుంచి 178 grams వరకు మీకు వెయిట్ అయితే ఉంటుంది అనమాట. మరి యొక్క వెయిట్ ఏంటి బ్రో, రెండు రకాలుగా చెప్తున్నారని మీకు అయితే డౌట్ రావచ్చు. ఇది కలర్స్ని బట్టి వెయిట్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది. హౌవెవర్ మీకు కొంచెం లైట్ వెయిట్ మొబైల్ కావాలి, కొంచెం థిన్ మొబైల్ కావాలనుకున్న వాళ్ళకు డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత దీని యొక్క డిజైన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే మీకు కంప్లీట్గా 64 మెగాపిక్సెల్తో వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఫ్లాష్ అయితే ఉంటుంది అనమాట. అండ్ కింద చూసినట్టయితే రియల్మీ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఫ్రంట్, ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు టాప్ లెఫ్ట్ కార్నర్లో ఈ యొక్క పంచోల్ అయితే కనిపిస్తుంది. అండ్ కింద చూసినట్టయితే మనకు వాల్ పేపర్ అయితే ఇచ్చారు. సో బెజర్లెస్ డిస్ప్లే అనేది చెప్పుకోవచ్చు. అండ్ మీకు చూసినట్టయితే దీంట్లో మీకు కంప్లీట్గా డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈజీగా మీకు స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి దీని యొక్క ఆడియో క్వాలిటీ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఓవరాల్గా అయితే నేను ఇప్పుడు చెప్పాను కదా 20,999 రూపీస్ అయితే ఉండేది. అండ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి. నేను బ్యాక్ సైడ్ వెళ్ళి దీని యొక్క ఒరిజినల్ ప్రైస్ అంటే కాదు, కంప్లీట్గా మనకు పూర్తి ఆఫర్లో ఎంత ప్రైస్ తగ్గిస్తారో ముందుగా అయితే చెప్తాను. ఇక్కడ చూసినట్టయితే ఇక 20,999 రూపీస్ అనేది వీళ్ళు ప్రైస్ డ్రాప్ చేసిన ప్రైస్. ఇప్పుడు చూసినట్టయితే ఒకవేళ మీరు అయినప్పటికీ యాక్సిస్ బ్యాంకు అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ యూజ్ చేసినట్టయితే మరొక 2,000 రూపాయలు ఖచ్చితంగా అయితే డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు దీని యొక్క ప్రైస్ కేవలం అరౌండ్ 18,000 to 19,000
19,000 రూపీస్కి ఒక మొబైల్ అయితే వస్తుంది. మరి 19,000 రూపీస్ కంటే ఇక్కడ మిగతా అన్ని మొబైల్స్ ఇంకా మూసుకొని కూర్చోవాల్సిందే ఈ యొక్క రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్లో. సో కన్ఫర్మ్గా రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ ఎవరు అయితే వదులుకోవద్దండి. ఖచ్చితంగా చాలా క్రేజీ ఆఫర్లో చాలా మంచి స్పెక్స్తో అయితే తీసుకొచ్చారు. సో ఈ యొక్క మొబైల్ ఎక్కడ మిస్ చేస్తారో అని ఈ యొక్క డెడికేటెడ్ వీడియో అయితే చేస్తున్నాను. సో ఎనీహౌ ఇదనమాట ఈ యొక్క రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ 5G మొబైల్ గురించి. మీకు ఇంకా ఈ మొబైల్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.